నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. అలాగే ధనుసు రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకొస్తుంది. కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు మనకి ఆగస్ట్ నెలలో ఉన్నాయి. అలాగే కొంచెం మానసిక ప్రశాంతత అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కొంచెం మనం ఏ పని చేస్తున్నా సరే చాలా డిస్టర్బెన్స్‌గా ఉండడం. మనకి ఈ రోజు అయిపోతుంది అనుకున్న పని కొంచెం డిలే అవ్వడం. కొంచెం బద్ధకంగా ఉండడం. ప్రతి పని కూడా రేపు చేద్దాంలని పోస్ట్‌పోన్ చేస్తుండడం గాని, లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మనం డిలే చేసి తర్వాత అబ్బబ్బా! అని చెప్పి బాధపడడం గాని, ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు మనకి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, ధనుసు రాశి వాళ్ళు చాలా అంటే మనం ఈ మాట్లాడే మాట వల్ల కూడా గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు మనం మంచిగా మాట్లాడినా సరే, మన భావాన్ని అవతల వాళ్ళు వ్యతిరేకమైనటువంటి భావనతో చూడడం గాని, మనం మంచి భావనతో అవతల వాళ్ళకి ఒక మంచి మాట చెప్పినా సరే, అది మనం చెడుగా చెప్పినట్టు అవతల వాళ్ళు మనల్ని శత్రువులుగా చూడడం గాని, ఇలా చాలా విషయాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల అనేది చాలా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. అందుకే మనం ఎంత నెమ్మదిగా ఉంటే, ఈ నెలంతా కూడా మనం ఆ శ్రీరాముడిని మనసులోనే స్మరిస్తూ ఆ భగవంతుని పూజలు చేసుకుంటూ, ఈ ఆగస్ట్ నెలలో మనం ఇతరుల జోలికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ, ఫోన్ అనేది ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా మనకు అవసరం ఉన్నంత వరకే మనం మాట్లాడి మిగతాది ఆపేసి, మనం ఎప్పుడు కూడా ఈ నెలంతా కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని లీనమైపోతూ ఉంటే ఈ నెలంతా కూడా, మన కళ్ళు మూస్తేనే 30 రోజులు కూడా దాటిపోతాయి. మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే చాలా చిరాకుగా ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ప్రతి విషయంలో కూడా చాలా మానసిక సంఘర్షణ అనేది పడవలసినటువంటి విషయం ఉంటుంది కాబట్టి, ఆగస్ట్ నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరీ ముఖ్యం. మరీ ముఖ్యంగా ఆఫీసుల్లో జాబ్ చేస్తున్న వాళ్ళవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ రంగంలో ఆఫీసులో జాబులు చేస్తున్నవచ్చు. కొంచెం వర్క్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే అవకాశాలున్నాయి. దాని మీద హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగా అవకాశాలున్నాయి గాబట్టి, మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వర్క్ ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మనం ఎంత మంచిగా వర్క్ చేసినా సరే, అవతల వాళ్ళ చేత మనం ఏదో రకమైనటువంటి మాటలు కూడా పడవలసిన అవసరక్యత మనకి పడుతుంది గాబట్టి, మనం ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనకి ఎటు చూసినా అపనిందనలు. మనం ఎంత మంచి చేసినా, ఎంత మంచి వర్కులు చేసినా, ఏం చేసినా అపనిందలనేవి మనం పడవలసి వస్తుంది గాబట్టి, ధనుసు రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావనతో కలిగి ఉన్నట్లయితే మాత్రం మనకి చాలా భగవంతుడు ఆ శ్రీరాముడు ప్రతి విషయంలో కూడా కాపాడుతూ ఉంటుంటాడు. మరి ఎవరికి బాగుందండి? ఈ ధనుసు రాశిలోని ఈ ఆగస్ట్ నెలలో ఎవరెవరికి బాగుంది అని చూసుకున్నట్లయితే, మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకైతే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మంచి సంబంధాలొచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు రెజ్యూమ్స్ పెట్టుకున్నారంటే మీరు ఒక మంచి ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి ప్యాకేజీలు ఉద్యోగ అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. పిల్లల చదువుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లల చదువు, గ్రాడ్యుయేషన్ కూడా చాలా అద్భుతంగా చదువుతారు. మంచి ర్యాంకులు కూడా తెచ్చుకునే అవకాశాలున్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, వీళ్ళందరికీ కూడా నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక రూపాయి కలిసొచ్చే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. చూసారా మరి? మనకి కొంచెం నెగెటివ్, కొంచెం పాజిటివ్ అనేది మనకి ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో ఉంది గాబట్టి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మీ లైఫ్‌ని మీరు చాలా అద్భుతంగా లీడ్ చేసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడిని కొలుస్తూ ఉండండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్లి అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యాలు గానీ, ఆర్థిక పరిస్థితి గానీ, ఇంట్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ గానీ, లేదంటే మనం అపనిందల నుంచి బయటపడడం గానీ, ఈట్లన్నిటికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంది గాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా
ప్రతి మంగళవారం కూడా ధనుసు రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.